తీసి గిన్నెలో పెట్టేస్తా. నా ఫ్రెండు బయటికి పోయిండు అనమాట, ఏమన్నా ఫ్రెండు. అతను వచ్చేంతవరకు ఒక 5 నిమిషాలు ఉండి అతను రాగానే ఇద్దరం తినేస్తాం. చూడండి ఎలాగుందో. వావ్, సూపర్! ఫస్ట్ టైమే భలేగైతే వచ్చింది. హాయ్, అందరికి నమస్తే. ఈరోజు ఫుల్ లెగ్ పీసులతో మంచిగా మసాలా పట్టించి, లెగ్ పీసులకు మన ఆంధ్ర స్టైల్లో బాగా మసాలా కారంగా మసాలా పట్టించి ఓవెన్లో బాగా గ్రిల్ చేసుకొని తినాలని డిసైడ్ అయిపోయినా. చికెన్ అయితే తెచ్చుకున్నా. ఇవి వచ్చేసి ఫుల్ లెగ్లు అనమాట. దీనికి బాగా మసాలా పట్టించి మంచిగా గ్రిల్ చేసుకొని తినడమే. ఇదిగో ఇదే ఓవెన్ మనకున్న సుమారుగా 3000 చిల్లర పెట్టి, 3000 2000 చిల్లర ఎంతో పడిందిలే తీసుకున్నా. చూడండి, నాకు ఇచ్చిన రూమ్ వచ్చేసి చాలా చిన్న రూమ్ అనమాట. అసలు సామాన్లు పెట్టుకోనికి వీలే లేనే లేదు. ఈ సామాన్లన్నీ చూడండి ఇక్కడే పెట్టేసుకున్నాను అనమాట. చిన్న రూమ్ ఇది, చాలా చిన్న రూము. ఇదిగో సామాన్లు ఇక్కడే, అన్ని ఇక్కడే పెట్టుకోవాలి. ఏం చేయాలి, తప్పదు మరి. కాకపోతే ఏంటంటే ఇది మా సార్ వాళ్ళ ఇల్లు కాదు, మా సార్ వాళ్ళ అత్తల ఇల్లు అనమాట. ఇంకా ఒక 3 నెలలు 4 నెలలు ఉంటే మా సారు వేరే ఇంటికి అయితే పోతారు, మత్తలు అని అక్కడ పోతారు. అక్కడ వచ్చేసి చాలా పెద్ద ఇండ్లు అయితే కట్టించినట. ఆ ఇంట్లో మంచిగా ఉందంట రూమ్. నాకు అప్పుడు పోయినప్పుడు అక్కడ పోతే నాకైతే మంచిగా ఉంటుంది. అంతవరకు ఈ చిన్న రూమ్లో అడ్జస్ట్ అయితే కావాల్సింది, తప్పదు మరి. అది వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. సరే, ఇప్పుడు ఆ చికెన్ పని కానిద్దాం ఇంకా. చికెన్ లెగ్ పీసులు తీసేద్దాం, ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసేసి దీన్ని మంచిగా కడిగేసి దీనికి బాగా మంచిగా మసాలా పట్టించేసి స్పైసీగా తినాలి. ఇది ఏంటంటే కోవిడ్లలో దీనికి డేట్ కూడా ఉంటుంది. ఇన్ని రోజులు అన్ని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వారం రోజుల దాకా అయితే చికెన్ అయితే ఉంటుంది. ఏం కాదు, వారం రోజుల వరకు. నాకైతే ఈ చర్మం అంటే అసలు ఇష్టమే ఉండదు. నేను తినే స్కిన్ లేసే దీన్ని మొత్తం పీకేద్దాం. చర్మం వద్దులే, చర్మం ఉంటే బాగోదు. సెల్ పక్కన పెట్టేసి దీని పని పెడతా. చూడండి, నీట్గా స్కిన్ అయితే తీసేసి కడిగి దీనిలో పెడుతున్నా. వీటికి మసాలా పట్టించాలి, మంచిగా మసాలా పట్టియాలి. లెగ్లు మాత్రం సూపర్గా అయితే ఉన్నాయి. ఏమన్నా ఇది వేస్టేజ్ ఉంటే తీసేద్దాం. దీనికి అల్లము తెల్లవాయల లోపల అదే పనిగా ఈ రోలు కొనకొచ్చుకున్నా 400 పెట్టి ఈ కువైట్లో. మామూలుగా మన ఇండియాలో అయితే కనుక రాళ్ళ రోళ్ళు ఉంటాయి. ఇక్కడ కువైట్లో రాళ్ళ రోళ్ళు ఉండవు. అసలు రోళ్ళు ఉపయోగించరు, అన్ని మిషన్లే కాబట్టి వాళ్ళకి రోళ్ళతో అవసరం లే. ఇది వచ్చేసి అదే పని కొనుక్కున్నాను అనమాట. నేను దీనిలో దంచుకోనికే, మనం ఈ విధంగా మసాలా దంచుకొని చేసుకుంటేనే టేస్ట్ అయితే ఉంటుంది. బయట దొరుకుతాయి, తెచ్చుకోవచ్చు. కాకపోతే దాంట్లో ఏం కలుపుతో మనకు తెలియదు కదా. అల్లం పేస్ట్ 5 నిమిషాలు కష్టపడి దంచిన బాగా మెత్తగా. చూడండి ఎట్లుందో. అలా కలుపుకోనికి మసాలా మంచిగా ఉంటేనే చికెన్ కూడా మనం తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ కారం పొడి. నాకు ఇక్కడ ఇవన్నీ పెట్టుకోనికి పోసుకోనికి రూమ్లో స్థలం లేదనమాట. అందుకే నేను ఇట్లా ప్యాకెట్లో పెట్టుకున్నా. చూద్దాం. కారం అంటే నాకు భలే ఇష్టం. బాగా తింటా. స్పైసీగా ఉంటేనే నేను తినేది. లైట్గా పసుపు పొడి, ధనియాల పొడి లైట్గా వేద్దాం, తండ్రి వద్దులే. ఇదేమో ఆలివ్ ఆయిల్ వేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సరే, ఇంక ఇదే నూనె వేసేది, మళ్ళీ ఆయిల్ వేసేది ఏమి ఉండదు. ఇంకా ఎక్కువ పడితే మళ్ళీ ఉప్పు కష్టంగా ఉంటుంది. చప్పకుండా తినొచ్చు, కానీ ఉప్పు ఎక్కువ పడింది అంటే ఉప్పు కష్టంగా ఉంటుంది. మంచిగా బాగా మెత్తగా దంచి పెట్టినా. ఈ దండి వద్దులే, కొంచెం వేసుకుందాం. మళ్ళీ నేను సరిపోయిన వేసుకుందాం. సరిపోద్దా? బాగా మెత్తగా పిసుకడమే. మనమంతా నాటు టైప్ అనమాట. అబ్బో, కొంచెం దీంట్లోకి నిమ్మకాయ వేస్తే బాగుంటుందేమో. ఇది మాత్రం ఎర్రగా కనపడతా ఉంది. ఇది కదా స్పైసీ అంటే, ఇలా ఉండాలి. మంచిగా ఆడాడ ఘాట్లు కట్ చేసిన దాని లోపలికి మసాలా పోతే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఆ చికెన్ కుండే నీళ్ళు అంతా బయటకు వస్తుంది. ఇంకా పట్టడం అబ్బా, దీన్ని చూస్తుంటేనే నాకు నీళ్ళు ఊరిపోతూ ఉన్నాయి. నాతో పాటు ఇంకో ఏమన్నా ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి కూడా కావాలంట. చూద్దాం మరి, మన స్పైసీ తినడం మనకైతే తెలియదు. మసాలా మాత్రం బ్రహ్మాండంగా పట్టించిన, అంటుంటుంది ఏం పాడు. ఇంకా ఓవెన్ హీట్ చేసి ఒక అర్ధగంట సేపు గంట సేపు ఇది బాగా మ్యాగ్నేట్ కావాలన్నమాట. మసాలా మాత్రం సూపర్ అయితే పట్టింది అబ్బా. దీంట్లోకి మాత్రం సూపర్ ఉంది. ఇప్పటికి 3-4 గంటలు మ్యాగ్నేట్ అయిపోయింది. బాగా మసాలా బాగా పట్టింది చికెన్కు. దాంట్లో పెట్టేస్తే ఇంకా చూడండి ఎట్లుందో. ఒక 1/2 అవర్లో మొత్తం మంచిగా రెడీ అయిపోతుంది.
ఆ తర్వాత తినేయడమే. తీసుకో క్యాప్సికము, ఇది వైట్ ఆనియన్, తెల్లగడ్డ అనమాట. ఇవి మంచిగా ఉంటుంది టేస్ట్, ఎక్కువ పెట్టినే ఉంటాయి తెల్లగడ్డలు. అవి కొన్ని దీనిలో పెట్టేద్దాం. అంటే పెట్టేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. చూద్దాం, ట్రై చేస్తాం. కొత్తగా అనమాట, ఫస్ట్ టైం కదా, ఎలాగుంటుందో. నేను ఇంతవరకు ఎప్పుడైతే మామూలుగా చికెన్ పకోడా ఇవి చేసుకుని ఇంటి దగ్గర, కాకపోతే ఇట్లా చేసుకోలేదనమాట. ఈ విధంగా ఓవెన్లో పెట్టి ఇంత బాగా మసాలా పట్టించి ఇట్లా ఎప్పుడు చేసుకోలే. ఇది ఫస్ట్ టైం అనమాట నేను చేసుకోవడం. ఇట్లా క్యాప్సికం కూడా పెడదాం, తినేద్దాం. ఈ క్యాప్సికం తింటే మంచిగా ఉంటుంది కదా, స్పైసీగా ఉంటుందని దీనిలో పెట్టేస్తున్నా. చూద్దాం ఎలాగైతుందో, బాగా కావాలనుకుంటున్నా. అట్లే కొన్ని ఇవి తెల్లవాయలు అనమాట, మంచిగా ఉంటాయి. కాలితే బాగా దాంట్లో ఓవెన్లో కాలితే మంచిగా ఉంటుంది. చూడండి, వావ్. ఓవెన్ చూడండి, హీట్ అయితే చేసి పెట్టాం మంచిగా. ఇది వచ్చేసి టెంపరేచర్ అనమాట. ఇది టెంపరేచర్ మామూలుగా మనం ఎంత పెట్టుకోవాలని చెప్పేసి, చికెన్కి ఎంత, బర్గర్లకి ఇలాంటి దానికి అయితే టెంపరేచర్ ఉంటుంది అనమాట. ఆ టెంపరేచర్ అది. ఇంకా ఇది వచ్చేసి మనము, ఇది ఉంది కదా ఫ్లేమ్, మంట అనేది అంటే వేడి కిందికా పైకా సైడ్కా అనేది ఉంటుంది అనమాట. రెండు పక్కలుగా కిందికి అని చెప్పేసి. ఇదిగో ఇప్పుడైతే నేను కిందికి పెడుతున్నా. ఇది చూడండి, కిందికి అది రెండు కింద పైన, అది వచ్చేసి పైన, అది వచ్చేసి హాఫ్ అనమాట. నేనైతే కిందికి పెడుతున్నా. ఇది వచ్చేసి టైమింగ్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇట్లా. ఇదైతే హాఫ్ అన్ అవర్ పెడతా. హాఫ్ అన్ అవర్ టైం పెడతా. హాఫ్ అన్ అవర్ ఎక్కువ పెట్టాలేమో. అబ్బో, చాలా హీట్గా ఉంది ఇది. ఎస్, కింద అయితే పెట్టేసిన. ఓవెన్కు మిర్రర్ ఉంది, అద్దం ఉంది. ఎంత మంచిగా అయితే కనబడుతుంది లోపలంతా. సూపర్గా ఉంది ఓవెన్ కూడా. చూద్దాం ఒకసారి లోపల దాని పరిస్థితి ఎలాగుందో, కోడి పరిస్థితి, చికెన్ పరిస్థితి ఎలాగుందో ఒకసారి చూద్దామా. ఓపెన్ చేసి, ఘాటు మాత్రం గుమ్మగుమ్మలాడుతుంది, వాసన మాత్రం ఉడికిపోతాం. చూడండి, జాగ్రత్త, ఇది కాలుతుంది, వేడిగా ఉంది. ఒకసారి దాన్ని తిప్పాలి. దాన్ని తిప్పితే బాగుంటుంది. అదిగో రెడీ, ఇది కూడా తెచ్చిన. మనం యాడ తగలకుండా తిప్పాలి. దీన్ని తగిలితే చాలా అబ్బో. అబ్బో, బాగా కష్టమైంది దానికి. తిప్పేసిన, తిప్పేసి పెట్టేసిన. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 నిమిషాలు ఉంటే మొత్తం అయిపోతుంది. మంచిగా గుమ్మగుమ్మలాడుతుంది బాగా. చూడండి ఎట్లా ఉందో, ఎమ్మిగా ఉంది. ఫస్ట్ టైం చేసుకుంటున్నా, బాగుంటుంది అనుకుంటున్నా. ఒక హాఫ్ అన్ అవర్. వావ్, మంచిగా గ్రిల్ అయిపోయింది. చూడండి, ఇదో ఇది కడ్డి ఇచ్చిన అనమాట. దానికి ఈ కడ్డి అలా చేయితో బగిట ఉండే కాలిపోతుంది చేయి. వావ్ 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 వావ్. తీసి ఒక గిన్నెలో అయితే పెట్టేస్తా. నా ఫ్రెండు బయటికి పోయింది అనమాట, ఏమన్నా ఫ్రెండు. అతను వచ్చేంతవరకు ఒక 5 నిమిషాలు ఉండి, అతను రాగానే ఇద్దరం తినేస్తాం. చూడండి ఎలాగుందో. వావ్, సూపర్. ఫస్ట్ టైమే భలేగా అయితే వచ్చింది. మంచిగా చేసుకున్నాను, నాకైతే అర్థమవుతుంది. చూడండి, స్పైసీగా ఆ మసాలా అంతా దానికి చికెన్ ముక్కలకు బాగా పట్టింది. తింటే కానీ టేస్ట్ ఎలా అని చెప్తా. ఓ 10 నిమిషాలు. నా ఫ్రెండ్ ఇది ఎక్కడికో బయటికి పోయిందంట, డ్యూటీ పడింది, బయటికి పోయిండు. నువ్వే తిని అంటున్నాడు, కానీ నేను తినేస్తా. చూడండి ఎటుందో, ఇదిగో గ్రిల్ చికెన్, ఫుల్ లెగ్ పీస్ గ్రిల్ చేసిన చికెన్ ఓవెన్లో. ఇప్పుడు నేనే తింటున్నా. చూద్దాం ఒకసారి టేస్ట్ చెప్తా ఎలాగుండే తినేసి. లెగ్ పీస్ అయితే తీసుకున్నా. చూద్దాం ఒకసారి ఎటుందో. నిజంగా పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే ఎలా ఉండాలనుకున్నాను అలాగే ఉంది. కొంచెం మంట ఉండాలి, ఆయన కూడా ఏం ఇబ్బంది లేదు. చూడండి, ఎర్రగడ్డలు వేసినా కదా, ఎర్రగడ్డలు. చూసి క్యాప్సికమ్
చూడండి ముక్క మొత్తం కాలిపోయింది. చూడండి ముక్క మొత్తం ఆ గ్రిల్ లోపల కాలింది, బాగా ఓవెన్ లోపల మంచిగా కాలింది లోపల. చూడండి మసాలా కూడా భలే పట్టింది. 3 గంటల సేపు మ్యారినేట్ చేసిన కాబట్టి మసాలా కూడా భలే ఉంటుంది. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ అయితే ఉంది. చలవాయ్ సూపర్. చేసుకుంటే ప్రతిసారి ఇలాగ చేసుకుంటా. ఒకసారి కోడి, ఒకసారి లివరు, ఒకసారి కంజు, ఇవన్నీ దొరుకుతాయి కోవిట్లో. అన్నీ తెచ్చి ఒకసారి చేసుకుంటా. ఇది క్యాప్సికం కూడా భలే బాయిల్డ్ అయిపోయింది లోపల, భలే ఉంది. ఆలివ్ ఆయిల్ అయిందనా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.